హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లాసెట్ పీజీ ఎల్సెట్ కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అంటే ఇంపార్టెంట్ డేట్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ లోకి అయితే మనకి మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మన ఓల్డ్ వెబ్సైట్ లోకి వెళ్ళినా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ లో టీజీ లాసెట్ అండ్ పీజీ ఎల్సెట్ 2026 అడ్మిషన్స్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 5 years 3 years అండ్ ఎల్ఎల్ఎం కోర్సు సంబంధించిన రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రెండింటికి సపరేట్ స్కెడ్యూల్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముందుగా 3 and 5 years ఎల్ఎల్బికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ విధంగా 26వ తారీఖు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత జూలై 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం అయితే జరుగుతుంది. మీరైతే సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ నేను వీడియో చేయడం అయితే జరిగింది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. లేదా ముందు వీడియో నా ఛానల్లో ముందు వీడియో చూస్తే సర్టిఫికేట్స్ గురించి అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. దాన్ని చూడని వారు చూడండి. ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఏ విధంగా స్కాన్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అప్లోడ్ చేయడము, దాన్ని వెరిఫై చేయడము, దానికి ఎలిజిబుల్ లిస్ట్ ఇవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనకు స్పెషల్ కేటగిరీస్ ని మనకు వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. అయితే డైరెక్ట్ గా వెళ్లాల్సి ఉంటుంది. వెన్యూ ఎక్కడంటే డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీకి అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీస్ అంటే ఏమీ లేదు, ఎన్సీసీ అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సిఏపి, పిహెచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫిజికల్ గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళ అథారిటీస్ రావడం జరుగుతుంది. అక్కడ ఎన్సీసీ అథారిటీ అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సిఏపి, పిహెచ్ అథారిటీ వీళ్ళందరూ వచ్చి వాళ్ళని వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ టైం కి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కి అయితే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళకి చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళ గురించి కూడా నేను సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఏదైనా కామెంట్స్ ఉంటే తెలియచేయండి. ఇక్కడ 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాత్రమే ఆ డేట్ నే వెళ్లాల్సి ఉంటుంది. మనకు వెబ్సైట్ ఫుల్ గా ఓపెన్ అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. తర్వాత 15వ తారీఖు మనకు రిజల్ట్ అనమాట. ఇక్కడ 5వ తారీఖు నుంచి 10వ తారీఖు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో అంటే సర్టిఫికేట్స్ ప్రాపర్ గా అప్లోడ్ చేసి అది వెరిఫై సక్సెస్ఫుల్ అయిన వారికి 15వ తారీఖున రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఎంతమంది వెరిఫై అయ్యారు, ఎంతమంది వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళబోతున్నారు, వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ సెలక్షన్ కి వెళ్ళబోతున్నారు అనేది 15వ తారీఖు మళ్ళీ మనకు రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. కాలేజెస్ లిస్ట్ అయితే ఈ లోపల మనకు రిలీజ్ అవడం అయితే జరుగుతుంది. అప్పుడు ఒక లిస్ట్ తయారు చేసుకొని మనం 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే 20వ తారీఖు వచ్చి ఎడిట్ ఆప్షన్ ఇస్తారనమాట. వన్స్ మనం ఫ్రీజ్ చేస్తే మళ్ళీ మార్చుకోవడానికి ఉండదు. ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే 20వ తారీఖే కాలేజెస్ సెలక్షన్ లో మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 24వ తారీఖు ఫైనల్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఎంతమందికి సీట్లు వచ్చాయి, ఎంతమందికి రాలేదు, ఆ లిస్ట్ అంతా కూడా మనకు 24వ తారీఖున రిలీజ్ అవడం జరుగుతుంది. 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మనకు కాలేజెస్ ఏవైతే వచ్చాయో మీకు నచ్చిన కాలేజెస్ అక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్స్ పట్టుకొని వెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ కాలేజెస్ అంటారు. కాబట్టి అక్కడికి వెళ్లి మీరు అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఒరిజినల్స్ అనేది వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది, కానీ సింపుల్ గానే ఉంటది. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ లో స్టెప్ టు స్టెప్ ఏ విధంగా మనం చేయాలి, ఇవన్నీ కూడా నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేసినట్లయితే 27వ తారీఖు జూలై 27వ తారీఖు నుంచి వాళ్ళకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ టోటల్ గా 3 and 5 years వాళ్ళు కంప్లీట్ చేసుకొని వాళ్ళు తర్వాత ఎల్ఎల్ఎం వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది, క్లియర్ గా ఒకసారి చూసుకోండి. సేమ్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఎల్ఎల్ఎం సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉంటే తెలియచేయండి. అలాగే 3 and 5 years కి సంబంధించిన ఏదైనా కామెంట్స్ ఉంటే తెలియచేయండి. సర్టిఫికేట్స్ ఏమేమి రెడీ చేసి పెట్టుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఒకసారి చూసి ఏదైనా కామెంట్స్ ఉంటే తెలియచేయండి. డైరెక్ట్ గా నాతో మాట్లాడాలి అంటే కాల్ మీ ఫోర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ తెలుగు లాస్ట్ స్టూడెంట్స్ అని సెర్చ్ చేసి నిమిషానికి 3 రూపీస్ అయితే నేను చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎంతసేపు అయినా నాతో మాట్లాడొచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నట్లయితేనే నాకు కాల్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.